రాజ్ కుమార్ అనే వ్యక్తి పోక్సో కేసులో బెయిల్ మీద బయటికి వచ్చి 6 మనుషులు చంపాడు అంటే ఎంత దారుణమైన విషయం అండి. ఇలాంటి వెధవలకి ఓపెన్ చెప్తున్నాను కదా, ఇలాంటి వెధవలకి చార్మినార్ సెంటర్లోనో, జగదాంబ సెంటర్లోనో, గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోనో అందరు జనాన్ని పిలిచి, గుంటూరులో ఉన్న ఒక 10,000 మందిని పిలిచి అందరూ చూస్తుండగా వాడికి గురి అయ్యాలి. అంతే తప్ప మా దగ్గర చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ద్వారా వాడికి శిక్ష వేస్తాం, సాక్ష్యాలు ప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా కొన్ని న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక ఇలాంటి దరిద్రులు కనుక శిక్ష పడకపోతే అది అందరి కళ్ళ ముందు పడాల. ఏదో రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసేసాం, లేదంటే ఎక్కడో కూడా చచ్చిపోయాళ్లే, లేదంటే ఎక్కడో కూడా గురిశిక్ష చేసామంటే ఎవడు తెలియట్లా. అందుకే మళ్ళీ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకడు పుట్టుకొస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళకి బహిరంగంగా ఉరేస్తారో అందరు చూడాలి, మళ్ళీ దాన్ని లైవ్ ఇవ్వాలి టీవీల్లో. అలాంటప్పుడు ఇలాంటివి తగ్గుతాయి. రాజకీయ నాయకులు దయచేసి సార్ మీరు ప్రపోజల్ తీసుకురండి. మీరు లోకల్ కార్పొరేటర్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇండియాలో ఇలాంటివి చెయ్యాలి. బహిరంగంగా అందరు చూస్తుండగా ఉరి తీయాలి. లేకపోతే ఇవి ఆగవండి. క్రైమ్ ఏంటంటే ఓకే వెళ్ళొచ్చు, బెయిల్ వచ్చిద్ది, మళ్ళీ వస్తాం బయటికి, తొక్క ఏంటి బెయిల్ మీద బయటికి వస్తాం అన్నట్టు ఉన్నారు. బెయిల్ మీద బయటికి రావటం కాదు, వాడు బహిరంగంగా ఎప్పుడైతే చంపబడతాడో ప్రతి ఒక్కడికి భయం మొదలైద్ది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా, ఎందుకంటే నేను అడుగుతున్నాను, బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకులు మీరు చూసి ఉన్నట్టు వదిలేమాకండి సార్. ఎందుకంటే మన ఇంట్లో రాజకీయ నాయకుల ఇంట్లో ఆడపిల్లలకైనా, బ్యూరోక్రాట్స్ ఇంట్లో ఆడపిల్లలకైనా, మీ తమ్ముడు కొడుక్కో, మీ అక్క కొడుక్కో, మీ ఇంకోటి కొడుక్కో, మీ ఇంట్లోనో స్కూల్కి వెళ్ళే, కాలేజీకి వెళ్ళే ఇలాంటి మృగాలు పిల్లలకో ఎవరో ఒకరికి దరిద్రమే సార్. రోడ్డు మీద ఇలాంటి దరిద్రప చండాలప వెదల్ని చంపకపోతే ఇంక వాడు వేరే రకంగా భయపడ్డండి. ఎక్కడో ఏడో తీహార్ జైల్లో పెట్టాడంట, ఆ తీహార్ జైల్లో ఎక్కడో ఏదో సెల్లో ఉంటాడంట, వాడెవడో రాజ్ కుమార్ అంట అంటే ఎవడు తెలుసు, చూసేవాడికి ఏం భయం వేస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు టీచర్ మనం తప్పు చేస్తే స్కూల్లో ఆడపిల్లలతో చెంపదెబ్బలు కొట్టించేవాళ్ళు అందరి ముందే. అదే స్కూల్లో మనం ఇంకో తప్పు చేస్తే అందరి ముందే కర్రతో బాధేవాళ్ళు, లేదంటే బయట నీళ్ళని చేపించేవాళ్ళు. ఎందుకు? వాడిని ఏసీ రూమ్లో కూర్చోబెట్టి నీళ్ళని చేపించవచ్చుగా, ఎందుకు బహిరంగంగా చేపించేవాడు? ఈ దరిద్రపుని మిగతా వాళ్ళు ఎవ్వడో, ఈ 1000 మంది స్కూల్లో ఎవడో తప్పు చేయాలని భయపడేవాడు, అది కరస్పాండ్ కొడతాడు అని. అదేవిధంగా కళ్ళ ముందు కనిపించాలి, శిక్ష వేస్తే కళ్ళ ముందు కనిపించాలి. లేకపోతే ఈ దరిద్రుల వల్ల డబ్బున్నోళ్ళు, మీకైనా మీ డబ్బు ఉందనుకోవచ్చు, మీరు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా, ఎంత చేసుకున్నా సరే, రాజకీయ నాయకులు అవ్వచ్చు, బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు, లేదంటే లీగల్గా ఉండేవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు నష్టమే సార్ ఏదో రోజు. ఈ దేశంలో ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే బహిరంగంగా వాడిని చంపాలి. బహిరంగంగా వాడిని చంపితే అది ప్రతి ఒక్కడూ చూడాలి, కళ్ళతో చూడాలి, రావాల్సిందే. అప్పుడు ప్రతి ఒక్కటి ఎవడైనా సరే, నేనైనా సరే చంపి పడేయాలి సార్. మనం ఇంట్లో ఆడపిల్ల బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా ఇలాంటి దరిద్రులు ఎంత బాధపడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎంత చరిత్రంగా ఉందో మార్కెట్. వీళ్ళు బయటికి వెళ్ళారు, చెప్పుకున్నారు, ఇలా జరిగింది కాబట్టి సరిపోయింది. చెప్పుకోలేని ఎంతమంది ఉన్నారు మార్కెట్లో. సో దయచేసి మళ్ళీ ప్రభుత్వాలకి వీడి శిక్ష చేయండి, వాడి శిక్ష చేయండి, వీడి శిక్ష కాదండి. దయచేసి ప్రభుత్వాలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వెధవల్ని ఉరి శిక్ష వెయ్యాలి. ఉరి శిక్ష వేస్తేనే వీళ్ళకి అది అందరూ చూసేలాగా బహిరంగంగా వేయాలి. వేస్తేనే వాడు కడుపులో పుట్టిన పిల్లల్ని చంపాడు, వాడు భార్యని చంపాడు, వేరే వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు చంపాడు. ఎంత దారుణమైన, అసలు ఇలాంటి వాళ్ళు బెయిల్ ఎందుకు వస్తుందండి? బెయిల్ ఎందుకు బయటకు వదులుతున్నారు? వాడు ఇంత దరిద్రుడు, చిన్నపిల్ల ఆల్రెడీ వాడి కూతురుండి వాడు పోయి ఇంకో మైనర్ పిల్లల్ని ఏడిపించడం ఏంటండి? ఏ సమాజాన్ని బతుకుతున్నాం మనం? అలాంటి వాడికి భయం లేదు, భయం తెలిసేలాగా చెయ్యాలి. మిగతా వాళ్ళకి ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు సమాజంలో, 1,00,000 మంది మన రోడ్డు మీద చూస్తూ ఉంటాం. మాకెందుకులే బైక్ రేసుకుని పోతున్నాం, వాడికి గెలుగుతుంది మనకెందుకులే, ఆ గంజోడు గెలుగుతుంది మనకెందుకులే అని చెప్పి చాలా మంది పిసుక్కొని ఇంట్లో కూర్చొని ఏం చెప్పలేకుండా భయపెడుతున్నారు. ఎందుకంటే ఏ స్టేషన్ పోతే వాడికి ఏ సపోర్ట్ ఉందో, ఏ రాజకీయ సపోర్ట్ ఉందో, ఏ కులం సపోర్ట్ ఉందో అని. ఎప్పుడైతే బహిరంగంగా వాడిని చంపుతారో మఠాష్, దేవుడు చేయడం కూడా భయపడతాడు.